ఉండాలి. రేపు మీ అన్నగారు మన ఉద్ధరిస్తాడనుకుంటున్నావా? ఏమైనా నీ సవితల్లే, నువ్వు సవితమ్ముడివి. పద పద. ఏమిటి రాజమ్మ ఇలా వచ్చావు? అడ్రస్ రాసి పెట్టాలా? అవును చిన్నయ్య. ఇప్పటికి నా చేత్తో 20-30 కవలు ఈ డబ్బాలో వేయించావు. ఒక్కదానికైనా సమాధానం ఇచ్చాడా పెద్ద మనిషి? ఎందుకమ్మా ఈ డబ్బు దండగా? ఈ పోస్టు మీద పెట్టే డబ్బు ట్రైన్ మీద పెడితే స్వయంగానే మాట్లాడి తేల్చుకురావచ్చుగా. దీనికి కూడా సమాధానం రాకపోతే ఆ పనే చెయ్యాలి. అరేనే, ఇవాళ పొద్దున బస్సులో రాములు వాని కోసం ఆ ఊరే వెళ్ళాడు. నీ విషయం చెప్తే పనిలో పని తేల్చుకొచ్చేవాడేగా. ఈ విషయం ఒకళ్ళతో చెప్పేది కాదు, ఒకళ్ళు తేల్చేది కాదు. రాచి పెడుతున్నాయా? సరే, మామూలేగా. జి కొండలరావు. నమస్కారం కొండలరావు గారు. ఓ నమస్తే. నమస్తే. అమ్మాయి గారి కోసం. అవునా? లోపల జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఓ ఎస్సీ. అందువల్ల రెండు వైపుల న్యాయవాదుల వాదోపవాదాలను, ఇరుపక్షాల వారి సాక్ష్యాలను పరీక్షించిన తరువాత వాది చేసిన ఫిర్యాదు నిరాధారమని నిర్ణయించి ఖర్చులతో సహా ఈ కేసు కొట్టివేయడమైనది. చాలాసేపు అయిందా వచ్చినానా? లేదమ్మా, ఇప్పుడే వచ్చాను. లీడర్ గుమస్తాగా మన చుట్టూ తిరిగిన ఆ కొండలరావు అదృష్టం చూడు. కష్టపడి ఆ అమ్మాయిని చదివించాడు. ఈనాడు ఒక జడ్జికి తండ్రిగా వెలగబెడుతున్నాడు. మా బాగా చెప్పావు. ఏమిటి నాన్న, నీలో నువ్వే నమ్ముకుంటున్నావు? నమ్మకేం చెప్పంటావమ్మా? ఆ రోజు ఏమన్నావు? ఆడపిల్లకి ఇంత పెద్ద చదువులు ఎందుకు నాన్న అన్నావు. ఇప్పుడు ఏమంటావు? నువ్వు జడ్జి అయ్యేసరికి ఊళ్ళో వాళ్ళంతా నాకు సలహాలు కొడుతున్నారమ్మా. అంతేకాదు, అసలు నాకు ఈ జీవితంలో పెళ్ళవుతుందా అని భయపడ్డావు. మరిచాను, తను విశాఖపట్నంలో సెషన్స్ కోర్టు జడ్జి అట. 3 లక్షలకు ఏకైక వారసుడు. నయా పైసా కట్నం లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటానని పిటిషన్ పెట్టుకున్నాడు. ఇకపోతే ఇతను భిలాయిలో పెద్ద ఏటా పగటి కళ్ళకుండా సైకిల్ తొక్కుతున్నావు? నువ్వు మనిషివేనా? సాటివాడు సోదరు కింద పడిపోతాను. నువ్వు చచ్చేది కాక నన్ను కూడా చంపుతావు కదయ్యా. మన ప్లేటర్ గుమస్తా కొండలవారు ఏమిటండి, ఏమైంది? ఏమీ లేదులండి, సైకిల్ మీద పగటి కళ్ళకంటూ వస్తున్నాడు. అంతే, సరాసరి రిక్షా కింద పడ్డాడు. పాపం ఆయనకి అలవాటేళ్ళండి. మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు మాత్రం ఎక్కడో పెట్టుకుంటాడు. ఎప్పుడు ఊహా ప్రపంచంలో సంచారం. నువ్వు వకీల్ చదువు, హైకోర్టు జడ్జి చదువు. నాకెందుకు? నా అద్దె నా మొహన్ సక్రమంగా మారేసి ఇది ఎక్కడైనా ఊరేది. అంతవరకు మాత్రం ఇదే బాగలేదమ్మా. కృష్ణయ్య గారు, సొంత ఇంట్లోనే అద్దెస్తూ తలదాచుకుంటున్నావే, మా కష్టం ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? మా దగ్గర అప్పు పుచ్చుకోనంత వరకు ఇల్లు మీదేనమ్మా. ఎవరికన్నారు? వడ్డీతో సహా నా బాకీ నా మొహన్ భారీ. మహారాజుగా నీ ఇల్లు నువ్వు స్వాధీనం చేసుకో. నీ వద్దనా అప్ప తీర్చదు. అద్దె ఎవరు? ఇల్లు ఖాళీ చేయరు. ఇదేం బాగలేదమ్మా. సమయానికి సర్దుబాటు కాకని ఇవ్వాలని మాకు మాత్రం తెలియదా? నాన్నగారు కూడా ఎంతో ఇదవుతున్నారు. కాస్త గడివిస్తే. నాన్న, నాన్న, ఏమైంది నాన్న? ఏమైందండి? మరేం పర్వాలేదు, సైకిల్ వెంచి పడ్డారు, దెబ్బ తగిలింది. బాధ మర్చిపోవడానికి డాక్టర్ మొత్తం మంది ఇచ్చారు. ఏమండి, ఈయన నాకు చాలా భాగ్యం ఉన్నాడు. ప్రాణాపాయం ఏమీ లేదు కదా. ఈయన హరి అంటే నా కొంప గుంట అయిపోతుంది. నువ్వు మనిషివేనా? సాటి మనిషి అసలే అప్పిచ్చి పెరుగుతుంటే మధ్యని ఎప్పుడు కూడా కట్టాయా? పోయే తర్వాత ఇస్తారు. ఇచ్చేది ఆయన బతకుండగానే 3 నెలల అద్దె కోసం 30 సార్లు తిప్పించాడు. ఆయన తర్వాత యాడకూతురా నాకు ఇచ్చేది ఎప్పుచుకునేది. మీ అద్దె చెల్లించే మేమిద్దరం పోతాం, దిగులు పడకండి. ఇదిగో. అలా అన్నారు, బాగుంది. బాగు, నీకు అద్దె ఎంత రావాలి? నువ్వు ఇస్తావా? అడిగిన దానికి సూటిగా చెప్పు, ఎంత రావాలని. 3 నెలలు అద్దె 75 రూపాయలు. అంతేగా? ఇదిగో 100 రూపాయలు. మళ్ళీ 30 రోజుల దాకా నీ ముఖం ఇటువైపు చూపించకు. అంటే పోటానా? గాజులు మర్యాదగా ఇచ్చాడు. చూడండి, డాక్టర్ గారి మందులు వాడుకున్నారు. వాడండి.
ఏమిటండి ఇది? ఇప్పటికే నాన్న తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పులు చేశాడు. ఈనాడు నేను తెలియని వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేసి ఆయన ఇంకా బాధ పెట్టలేను. అప్పుగా ఇచ్చినట్టు ఎందుకు అనుకోవాలి? మనిషిగా సాటి మనిషికి సాయపడ్డాను. అది మీ అభిమానాన్ని అవమానించినట్టు భావిస్తే మీరు ఈ గాజులు ఇచ్చి నన్ను అవమానించండి. ఇవ్వండి, తీసుకుంటాను. శ్రీ మహాలక్ష్మి ఉండవలసిన చోటు ఉంటేనే అందం. తీసుకుంటే వస్తాను. బావా, నువ్వా? ఇదేనా రావటం? ఏంటి బావా అలా చూస్తున్నావు? నేనే వాణిని. ఈ వేషంలో ఎంత అందంగా ఉన్నావు. అందుకనేమో కన్న తండ్రికైనా కనుమరుగుండాలంటారు. పో బావా, నువ్వు మరీను. బావా, వీరే దుష్యంతుడు, అదే రవి నాతో పాటు చదువుతున్నారు. వీరే మా బావగారు. రాములు గారంటే వీరేనా? నమస్కారం అండి. మీరు మాట్లాడుతుందండి. ఏంటి బావా ఇవన్నీ? అబ్బా, అరిసెలు, సున్నుండలు, ఆవకాయ పచ్చడి, ఆవు నెయ్యి. నీకిష్టమని ఉలవచారు కూడా తీసుకొచ్చాను. ఎందుకు అక్కడి నుంచి మోసుకొచ్చా? బాలేదానివులే, చదివే పెద్ద చదువులాయే. ఆరోగ్యమైన ఆహారం అమరుతుందో లేదో అందుకని తీసుకొచ్చాను. ఏం చదువులే బాబా, నేను చాలా ఇబ్బంది పెడుతున్నా. నన్ను ఇబ్బంది పెడుతున్నావా? వాణి, ఆ మాట అన్నొద్దని ఎన్నిసార్లు చెప్పాను. నీ చదివేమో నువ్వేమో అంతే. ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. పట్టుకో. డబ్బు కావాలని రాశావుగా, ఇదిగో. బాబా, నీ ఉత్సాహం చూస్తే నన్ను విదేశాలకు కూడా పంపించేలా ఉన్నావే. ఒక విదేశాలకేమిటి, దేశ దేశాలకి పంపిస్తాను. నా వాణి అంత పెద్ద చదువు చదివిందంటే ఆ గౌరవం ఎవరికి? నీకు కాదు వాణి, అది నాకు. వస్తాను. అదేంటి, ఎలాగో రానే వచ్చావు, నాటకం చూసెళ్ళు. నాటకమా? రేపు ఆదివారం, కొట్టుకు సెలవేగా. సెలవు సరే. ఏడు బావా? ఆ వేషంలో నిన్ను చూస్తే నా దిష్టే నీకు తగులుతుందేమో అని. అలాగైతే 1 కిలో బెల్లం, 1 కిలో జీడిపప్పు నాకు దిష్టి తీసేది గాని, సరేనా? సరే. కుంతలా అళినీల కుంతలా చకిత చకిత హరిణ నయన చలిత భావ చంచల ఓ శకుంతలా ఈవని నినుగని నామదిలో విరిసెను బృందావని, ఆదిలో విరిసెను బృందావని అగణిత లావణ్య సుధారసధుని ఓ శకుంతల అళినీల కుంతల. అష్టదిక్కుల సాక్షిగా అఖిల భూత చయము సాక్షిగా గాంధర్వ సరళి నిన్ను పరిణయం మాడుచుంటి
ఈ తరుణమందే ఇంక నీవు నా అర్ధాంగివే లతాంగి కడుపులో మహారాజు కదలు నీ మోయని ఈ వేడి నెట్టూర్పులెందుకే సఖియా ఓ సఖియా విపునికి శుభవార్త వినిపింతురెవరని నన్ను నీవు పరిణయం మాడ కలిగిన ఫలమి తండు కొనుము వీనిని నన్ను చేకొనుము నీదు చరణ పీఠిని నిలువగా నరవరేణ్యా ఎక్కడి కణ్వాశ్రమము మరెక్కడి ముని కన్య పెండ్లి ఎక్కడా ఔరా ముక్కున వేలిడి లోకులు హక్కున నవ్వెదరు పొమ్ము వచ్చిన దారిన్ ఏమి విపరీతమిది ఏమి నా దుర్విధి భూపతి నీవెంత బొంక నేర్చితివి సర్వలోకేశుల సకల భూతముల సాక్షిగా గాంధర్వ సరళి పిండాడి ఆడి తప్పుట నీకు పాడి కాదయ్యా ఏమి విపరీతమిది ఏమి నా దుర్విధి సత్యము ధర్మము నిత్యము కాపాడు ప్రభువే వంచకుడైన ప్రజకు దిక్కెవరయ్యా ప్రజకు దిక్కెవరయ్యా ప్రిన్సిపల్ గారు మీరు రండి, మీతో మాట్లాడాలి. ఇలా రండి. ఏమిటండి ఈ నాటకం? శకుంతలండి వ్యాస మహర్షి రాసింది. ఎవరు రాస్తే ఏమిటండి? దుష్యంతుడు మహారాజు ప్రజాక్షేమం కోరేవాడు, ఆయన నడుపుతున్నట్టు ప్రజలందరూ కూడా నడుచుకోవాలి, అంతేనా? అవునండి. అంతవరకు ఒప్పుకున్నారు. ఆయన అడవికి వెళ్ళాడు, శకుంతలను చూచాడు, ఏదో ఉద్రేకపడ్డాడు, ఫస్ట్ ఒప్పుకున్నాం, తర్వాత రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు, దానికి ఒప్పుకున్నాం, పిల్లాడు పుట్టాడు. పాపం అమాయకురాలు పసిపిల్లను చేతిలో పెట్టుకుని దర్బారికి వస్తే నీ ముఖమైన చూడలేదు పొమ్మంటాడా? ఏమిటండి అన్యాయం? అంటే ఎవరైతే తొందరపడకండి, చూసి చెప్పండి. ఇంకేమిటండి చూసేది? ఎన్నో ఆశలు పెట్టుకుని మా పిల్లలు చదివించుకుంటున్నాం. ఇలాంటి నాటకం చూసి ఏ కుర్రాడో ఒక కుర్రదాన్ని మోసం చేసి కడుపు చేసి నువ్వెవరమో నాకు తెలియదు పొమ్మంటే పాపం అమాయకురాలు గతి కావాలో చెప్పండి. నాటకం సుఖాంతం అండి. అబ్బాది నాటకమేనండి. ఇది దగ్గరికి యథార్థ జీవితంలో జరిగితే అది సుఖాంతమే అవుతుందో ఆత్మహత్యకే దారి తీస్తుందో అని చెప్పండి. మీరు చెప్పేది సబబుగానే ఉంది. నిన్ను ఎండగట్టి చంపింది మా అయ్య. మీ అమ్మ పుత్రశోకంతో కుమిలిపోతున్నా. నేను పాలు తీయకపోతే మా